హలో అందరికీ ఈరోజు మనం రసగుల్లాని విరిగిపోకుండా స్పంజీ అండ్ టేస్టీ జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు కొన్ని పాలను తీసుకొని అవి వేడిగా అయిన తర్వాత లెమన్ వాటర్ యాడ్ చేసి పన్నీర్లా చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్లోకి తీసుకొని వాటర్ని అంతా తీసేసి ఈ పన్నీర్ని మెత్తగా చేతి మణికట్టుతో పిండిలా చేసుకొని ఇందులో కాస్త మైదా బొంబాయి రవ్వ యాడ్ చేసి కలుపుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ని ఒక్కొక్కటిగా వేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన రసగుల్లా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల చూడటానికి ఇంకా ఉబ్బుగా స్మూత్గా వస్తాయి. కానీ నేనైతే వేయకుండానే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రసగుల్లా అనేది బెంగాలీ స్వీట్ కదా, మన తెలుగు వంటలే బాగుంటాయి అనుకుంటాం, కానీ అదర్ స్టేట్ వాళ్ళ స్పెషల్ రెసిపీస్ కూడా బాగానే ఉంటాయని ఈ రసగుల్లా నా ఫేవరెట్ అయినప్పుడే అర్థమైంది. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.